హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజు ఎన్నిసార్లు మనం కట్ చేసినా సరే భుజాలు జారుతూ ఉంటాయి కదండి. ఈరోజు ఈ వీడియోలో ఎంత లాగినా సరే భుజాలు జారకుండా స్టిఫ్గా పట్టి ఉండేటట్టుగా కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. అవైతే ఈ కటింగ్లో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది. ఇప్పుడు ఈ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటామండి. బ్యాక్ పార్ట్ అయినా చేయొచ్చు, లేదంటే హ్యాండ్స్ అయినా చేయొచ్చు. అయితే నేను ఇది బ్యాక్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఓపెన్స్ అనేవి మన వైపు ఉన్నాయి, మన ఎదురు వైపు ఉంటాయి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంటుంది. ఈ కిందన హెచ్చు తగ్గులు రాకుండా ఒక లైన్ గీసేసుకొని ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చండి. లేదంటే కరెక్ట్గా ఉందంటే దాన్ని 1/2 ఇంచ్ వరకు మన క్లాత్ ఉంచేసుకోవచ్చు, ఎందుకంటే ఖర్చు గురించి అనమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని నీట్గా ఇగోండి ఇలా సర్దేసుకొని, చూసారా ఈ బ్లౌజ్ ఎలా ఉందని ముందే చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందా లేదని ముందే అడగాలండి. అయితే ఇక పైన షోల్డర్ ఉంది కదా, ఈ కిందన ఫస్ట్ డాట్ అంటే బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, అక్కడ వరకు ఇట్లా కొంచెం మరీ లాగకూడదు, అలాగని నార్మల్గా వదిలేయకూడదండి. కొంచెం లాగి ఇలాగా చూడాలి ఎంత ఉందని చెప్పేసి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ పైన ఖర్చు గురించి అయితే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇది అనేది పొడుగు అనేది మీకు చెప్పాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ పైన కిందన హుక్స్లు పెట్టేసుకోండి. కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈ రెండు సైడ్ని, ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదండి, సైడ్ జాయింట్ ఇలా పట్టేసుకొని కింద నడుము సైజ్ అనమాట. అయితే నేను ఇది టేప్లో కూడా మీకు చూపిస్తాను, లేదంటే ఈ బ్లౌజ్లో కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా పట్టేసుకొని ఇలాగా మార్క్ చేసుకొని ఇగోండి ఇలాగా ఈ సైడ్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి. సెంటర్కి ఇలా పట్టేసుకుంటే ఇలా పెట్టుకోవడమే. అయితే ఇది నడుము లూజ్ అండి, ఇవ్వండి. లేదంటే నడుమంతా కొలిచేసైనా మనం పెట్టేసుకోవచ్చు, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టండి డాట్ గురించి. ఇప్పుడు చూడండి, ఈ తాళ్ళు పట్టి వదిలేసి ఈ నడుము ఎంత ఉందో చెక్ చేస్తున్నాను చూడండి. ఇవ్వండి హుక్స్ పట్టే వరకు 28 వచ్చింది కదా, 28/4 ఎంత అంటే 7 అనమాట. ఇవ్వండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మరలా ఇంకో ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసేసుకుంటే 7 వస్తుంది. ఇక చూసారా, ఇందాక ఆ బ్లౌజ్కి మనం కొల బ్లౌజ్ ప్రకారం పెట్టామా ఆ విధంగా అయినా సరిపోయింది. ఇలాగా మెజర్మెంట్తోనైనా సరిపోయింది. ఒక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చు గురించి, 2 లేదా 1.5 ఇంచ్ వరకు. చూసారు కదా. అయితే ఇప్పుడు చెస్ట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ చెస్ట్ పార్ట్ ఎలా తీయాలని చూపిస్తాను. బ్లౌజ్ని ఇలా పెట్టేసేయండి. ఇలా అంటే నెక్ డీప్ ఉంది కదండి, ఆ కిందని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు చూడండి ఎంత ఉందనేసి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక చూసారా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే నాకు ఎంత వచ్చిందంటే 16 ఇంచులు వచ్చింది. ఒకవైపు 16 వచ్చిందంటే మొత్తము ఇగోండి ఫ్రంట్ వైపు కూడా హుక్స్ల వైపు ఇలా చూసేసుకోవచ్చండి. ఇగోండి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకవైపు 8 వచ్చింది, అంటే 8 × 4 32. ఇగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. హుక్స్ ఉంది కదండి, హుక్స్ సైడ్ది, అక్కడ నుంచి ఇలా పట్టేసి మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చూడండి, ఇందాక 16 ఇంచులు వచ్చింది కదండి, 16ని డబుల్ ఫోల్డింగ్ చేస్తే 32 వస్తుంది, అంటే 32/4 8 అనమాట. ఇప్పుడు 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. అయితే ఎక్కడైనా చేసుకోవచ్చండి, అంటే ఈ సైడ్ని ఎక్కడైనా చేయొచ్చు. కాకపోతే మనం ఆర్మ్ రౌండ్ వేసేసరికి ఇది కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. అయిపోయింది కదా. ఇప్పుడు మనకి క్రిందన నడుము వచ్చేసింది, ఇక్కడ చెస్ట్ పార్ట్ వచ్చేసింది. ఇక్కడ కరెక్ట్గా ఇలాగా డ్రా చేసుకోవాలి స్కేల్ తోటి. అయితే ఈ చెస్ట్ పార్ట్ను కిందని కొంచెం ఒకే లైన్గా వచ్చేసింది కదండి, కొందరికి ఈ సైడ్కి ఇలాగ వస్తుంది. అంటే కింద నడుము వచ్చేసి 25 వచ్చింది అనుకోండి, ఇంకా కొంచెం లోపలికి వస్తుంది. పైన 32 వచ్చి కిందన 25 వస్తుంది కదా, అలాగైనా వస్తుంది. ఇలాగైతే మార్క్ చేయకూడదు. అయినా సరే ఇప్పుడు డాట్ వేసి ఇందాక 1 ఇంచ్ ఉంచాం కదా, దానికైతే కలపకూడదండి. అది వదిలేసి ఈ విధంగా మార్క్ చేయాలని మీకైతే అక్కడ చెప్తున్నాను. ఇప్పుడు చెస్ట్ పార్ట్ అయిపోయింది కదా. అయితే ఈ చెస్ట్ పార్ట్ అంటే ఈ చెస్ట్ని బట్టి ఇక్కడ నెక్ అనేది మనము ఇప్పుడు మార్క్ చేసుకుంటాము. ఇవ్వండి చెప్తాను. ఈ చెస్ట్ వచ్చేసంత ఇది ఇప్పుడు మార్కింగ్ చేసేది నేను ఎక్స్ట్రా ఖర్చు గురించి అనమాట. ఇవ్వండి ఇలాగా
అయిపోయిందా? ఇప్పుడు ఈ చెస్ట్ ఎంత ఉంది, 32 ఉంది కదండి. అందువలన ఇక్కడైతే 2.2 ఇంచెస్ అయితే మనం మార్క్ చేసుకోవచ్చు. లేకపోతే వీళ్ళకి 5.5 మొత్తం నెక్ షోల్డర్ కలిపి 5.5 పెట్టేయచ్చు. అందులోనూ 2.2కి మార్క్ చేసి మిగతాది షోల్డర్ కింద వదిలేయచ్చండి. కానీ అలాగా ఎక్కువ మంది ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి. వాళ్ళకి షోల్డర్ ఎంత ఉందో చూడండి. ఇగోండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా చూసుకోండి. ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ కుట్టు వరకు ఒక కుట్టు, తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడు నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో చేద్దాం. ఇవ్వండి 5.5 ఇంచులు వచ్చేసింది నాకు. ఇందాక చెప్పాను కదా నెక్ షోల్డర్ కలిపి 5.5 పెట్టుకోవచ్చని. ఆ విధంగానే పెట్టుకోవచ్చండి. లేదంటే కొందరు షోల్డర్ ఏమొచ్చి ఎక్కువ పెట్టేసినా సరే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. అందువల్ల ఇప్పుడు ఈ బ్లౌజ్లో ఎంత ఉందో అంత పెట్టేస్తే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ మంది షోల్డర్ పెద్దది అయిపోతే వాళ్ళకి నచ్చదు అనమాట. అందుకు చిన్న షోల్డర్ కావాలంటారు కదా. అందువల్ల బ్లౌజ్లోన ఎలాగుందో అలాగే పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇప్పుడు 32 అంటే చెస్ట్లో 32 వచ్చింది కాబట్టి చెస్ట్లో వచ్చేసి 32 వచ్చినప్పుడు 5.5 పెట్టాం కదండి. అదే 35 కంటే తక్కువ వచ్చింది అనుకోండి చెస్ట్లో వచ్చేసి, అంటే కొంచెం చిన్న సైజు వచ్చిందంటే ఇక్కడ 2 ఇంచ్ పెట్టారనమాట నెక్. మిగతాది షోల్డర్ కింద వదిలేయడమే. అంటే మిగతాది అంతా కాదండి, బ్లౌజ్లో చూసుకొని షోల్డర్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా అయితే 5 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇగుండే అదే ఇప్పుడు 40 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, వాళ్ళకి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులు పెట్టాలన్నమాట. వీళ్ళకి నెక్ వచ్చేసి 2.5 పెట్టాలి, షోల్డర్ ఏమొచ్చి మిగతాది 6 ఇంచుల్లోనే ఉంచిస్తే సరిపోతుంది. ఎందుకంటే నెక్ అంటే చెస్ట్ వెడల్పుని బట్టి కూడా నెక్ పెట్టుకోవాలండి. లేదంటే లాగేస్తుంది, మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు, అంత సెట్ అవ్వదు అనమాట. దీన్ని బట్టి కూడా ఇక్కడ షోల్డర్ అనేది మనము కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇవ్వండి చెప్పాను కదా 32 అయితే 5.5 వచ్చింది, 30 అయితే 5 ఇంచులు పెట్టుకోవాలి. అంటే నార్మల్ కొలతల ప్రకారం. అదే ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మనము షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టిస్తే సరిపోతుంది. ఇవన్నీ చూసారా ఈ విధంగా. ఇక్కడట మనం ఎప్పుడైనా సరే చెస్ట్ని బట్టే నెక్ అనేది పెట్టేసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇవ్వండి నెక్ డీప్ చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా అయితే ఒకలాగా వస్తుంది, క్రాస్గా అయితే ఒకలాగా వస్తుంది. ఇవ్వండి స్ట్రైట్గా అయితే 10 ఇంచీలు వచ్చిందండి నెక్ వీళ్ళది, క్రాస్గా అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెరుగుతుంది. ఇవ్వండి ఖర్చు వదిలేసి అనమాట నేను చెప్తున్నాను. ఇగో చూసారా 10 ఇంచీలు వచ్చింది స్ట్రైట్గా. అదే ఇప్పుడు చెప్తాను, ఇలా క్రాస్గా మెజర్మెంట్ తీసుకున్నారనుకోండి 1/2 ఇంచ్ ఎక్కువ పెరుగుతుంది. కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే కస్టమర్ అనేది ఇంకా ఊరుకోరు కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా తీసామనేది. ఇగోండి చెప్పాను కదా, ఇప్పుడు స్కేల్ పెట్టేసి మీకు చూపించాను క్రాస్ అనేది ఎలా తీసుకుంటున్నాను. అయితే 32 సైజ్కి 2.2 పెట్టాను కదండి పైన, అదే 2.2కి కింద మార్కింగ్ చేసుకోవచ్చండి. అంటే అక్కడ కస్టమర్ ఇష్టం అండి, బ్రాడ్ పెట్టాలా లేదంటే నార్మల్గా పెట్టేయాలని ముందుగానే మనం అడగాలి. ఇలా డబ్బాలో ఇలాగ షేప్ గీసేసుకున్నాక ఇక్కడ చెప్తాను, ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకోండి, ఈ సైడ్కి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ రౌండ్ అనేది ఇందులో ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఈ కరువు స్కేల్ ఉంది కదా, ఈ కరువుతోటైనా మనము రౌండ్ అనేది ఇచ్చుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఫ్రీ హ్యాండ్తోనైనా రౌండ్ అనేది గీసుకోవచ్చు. ఈ రౌండ్లోన ఇప్పుడు నార్మల్గా అయితే ఇప్పుడు గీస్తాను చూడండి, ఈ విధంగా మామూలుగా అందరికైతే ఇలా పెడతామండి. కొందరికి ఇంకా లోపక అనేది పెట్టమంటారు, అంటే యూ షేప్లో వచ్చేటట్టుగా కొంతమంది పెట్టేసుకుంటారు. కొంతమంది ఇంకా బ్రాడ్ నెక్ అనేది పెట్టుకుంటారు. ఇవ్వండి ఫస్ట్ మనం మార్క్ చేసాం కదా, దాని మీద నుంచి ఇలా గీసేసుకుంటే ఇది నార్మల్గా అనమాట. మరి కొంచెం బ్రాడ్ అయితే రాదు, ఇంకా హెవీ బ్రాడ్ అయితే ఇక్కడ నుంచి ఇలాగా కొంచెం ఇలా గీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడట అంటే మనము ఇక్కడట రౌండ్గా వచ్చిందో లేదని మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని కొంచెం షేప్ అవుట్ అయిందనుకోండి నీట్గా ఇలా తీసిస్తే సరిపోతుంది అనమాట. అయిపోయింది కదా. ఈ పైన అయితే పైనుంచి అయితే రౌండ్ తీయకూడదండి, ఇక్కడ మిడిల్లోనే తీసేసుకుంటే భుజాలు కూడా జారవు, షేప్ రౌండ్ కూడా నీట్గా కనిపించేస్తుంది. ఇక్కడ చూసారా ఈ విధంగా 3 షేపులు గీసాను కదా, ఈ పైన మాత్రం చేయకూడదు అని చెప్తున్నాను. ఇప్పుడు చంక డౌన్ పెడుతున్నాను చూడండి. ఈ ఖర్చు మొత్తం 5.5 పెట్టాను కదా, 5.5కి మళ్ళీ కిందన మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూడండి పైనుంచి కింద వరకు అయితే ఇగోండి ఇలాగ మార్క్ చేసుకోవాలి. అయితే ఇలాగ చంకదిం ఎంత పెట్టానంటే 5.5 పెట్టానండి ముందు.
ఖర్చుతో కలిపి అయితే 6 ఇంచులు పెట్టాను. నార్మల్ ఖర్చు వదిలేసి అయితే 5.5 పెట్టాను. ఇప్పుడు చూసుకోవాలి. వీళ్ళకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి మొత్తం కలిపి 15 ఇంచులు ఉంది. అందులోన 7.5 ఇంచుల వరకు అయితే మనము ఆర్మ్ రౌండ్ తీసేసుకోవాలి, హాఫ్ అనమాట. ఈ ఆర్మ్ రౌండ్ ఈ చెస్ట్ లూజ్కి మార్కింగ్ అయ్యిందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాగ అయిపోయింది కదా. ఇప్పుడు చెప్తాను. ఇక బ్రాడ్ ఎక్కువ అయితే ఈ కార్నర్లోన 1 ఇంచ్ పెట్టేసుకోవాలి. ఇగోండి నెక్ బ్రాడ్ ఎక్కువైంది అనుకో 1 ఇంచ్, అదే మిడిల్లో ఉందనుకోండి 1/4 అనమాట. ఇగోండి ఇలాగా. అది నార్మల్గా ఇందాక మనం ఫస్ట్ గీసినట్టుగా అయితే 1.5 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకోవాలి. నేను ఫస్ట్ గీసేటట్టుగా చేసేసాను కదా, అందువల్ల ఇప్పుడు ఇగోండి ఈ విధంగా ఫ్రంట్ స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ ఇచ్చేసుకొని ఇప్పుడు 7.5కి మ్యాచ్ అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక చూసారా, ఇలాగా రౌండ్ అనేది ఇలాగ ఇచ్చేసి ఇలా పెట్టేసుకోవడమే. ఇది 15 ఇంచులు వచ్చిందండి ఆర్మ్ రౌండ్. అందులో హాఫ్ ఇంచ్ 7.5 ఇంచులు. ఇప్పుడు 7.5 ఇంచులు పైన ఖర్చు వదిలేసి 7.5 వస్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇవ్వండి ఇలా పెట్టేసుకొని ఇలాగా. నాకైతే 7.5కి ఇంకా మ్యాచ్ అవ్వలేదండి. ఇప్పుడు కొంచెము గీట్ అనేది పైకి పెడతాను, జస్ట్ చిన్నది. ఈ విధంగా గీట్ పైకి పెట్టేసి మళ్ళీ 1.5 ఇంచ్ వరకు అయితే కార్నర్లో మార్క్ చేస్తాను. తర్వాత కర్వ్ అనేది తీస్తాను. తీసేసి మళ్ళీ ఒకసారి కొలుస్తాం. ఇగోండి ఈ విధంగా మళ్ళీ మెజర్మెంట్స్ అనేవి మళ్ళీ చూసుకోవాలండి. మనము కొంచెము ఒక 2 గీట్లు అనేది పైకి గీసాం కదా, అందువల్ల మళ్ళీ అన్ని మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. నేను ఖర్చు వదిలేసి మళ్ళీ కొలుస్తున్నాను. కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసింది 7.5. చూసారా, ఇది 7.5కి వచ్చేసింది. ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇది చిన్నది కూడా ఇక్కడ లూజ్ వచ్చింది అనుకోండి, ఇంకా లూజ్ కింద వచ్చేస్తుంది. అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లూజ్ రాకూడదు. ఇగోండి ఇక్కడ చూసారా, ఈ సైడ్ని ఇక్కడ లూజ్ రాకూడదు, ఇక్కడ రాకూడదు. ఈ పైన కూడా ఇక్కడ పైన ఎందుకు రాకూడదు అంటే ఇక్కడ షోల్డర్ జారుతాయి కదండి, అందువల్ల ఇగోండి ఈ నెక్ వైపు కొంచెం ఇలా పెట్టేసి క్రాస్, ఇగోండి నెక్ వైపు క్రాసే పెట్టాలి. షోల్డర్ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా కొంచెం క్రాస్ అనేది తీసేసుకుంటే ఈ క్లాత్ అనేది కట్ చేసేస్తాం అనమాట. అప్పుడు భుజాలు అనేవి పట్టేసి ఉంటాయి, ఎంత లాగినా సరే రావండి, జారవు. ఇగోండి ఎక్కువ చెస్ట్ ఉందనుకోండి ఇలా క్రాస్గా వస్తుందండి. ఇలా క్రాస్గా చేసేసుకొని ఇక్కడ నడుము లూజ్కి సెట్ చేసుకోవాలి. లేదంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఇక్కడ ఈ డాట్స్ కూడా అండి కరెక్ట్గా వేసేసుకుంటేనే భుజాలు జారకుండా ఉంటాయి. లేదంటే ఈ డాట్స్ కూడా మనం ఎక్కువ తక్కువ వేసేసామనుకోండి భుజాలు అనేవి జారిపోతాయి. ఈ డాట్స్ అనేది అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ కింద మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. మొత్తం 2 డాట్స్ కలిపి 1 ఇంచ్ వచ్చేటట్టుగా అయితే మనం అనేది కుట్టు వేసుకోవాలండి. అయిపోయింది చూసారా. ఇప్పుడు ఏమొచ్చి ఇగోండి ఇక్కడ స్ట్రైట్ ఇలాగ తిన్నగా వస్తే ఈ డాట్ అనేది చెప్తున్నాను మీకు. ఇది 1/2 ఇంచ్ ఇది 1/2 ఇంచ్ వరకు అయితే మార్క్ చేసుకోవాలని ఇప్పుడు చెప్తున్నాను. ఇది అనేది షోల్డర్కి ఎదురుగా రావాలండి డాట్స్ వేసేటప్పుడు. కొంతమందికి కొంచెం డాట్స్ అనేవి అటు ఇటు అయితే కదా, అప్పుడు మనం ఎడ్జ్ చేసుకొని మళ్ళీ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇక్కడ రౌండ్ దగ్గర అయితే ఇగోండి ఈ నడుము లూజ్ ఎప్పుడైనా సరే నడుము లూజే మనము మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజే మార్కింగ్ చేసుకోవాలండి. లేదంటే నడుముకి ఇంత కలిపితే వచ్చేస్తుందని అయితే అంతగైతే ఫిట్టింగ్ అనేది కుదరదు, రాదు కూడా ఉందండి. ఈ సైడ్ని ఇలాగ ఇప్పుడు ఇగోండి గీసినా ఇలాగా సైడ్ని ముడతల్లాగా రాకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇగోండి డాట్ వేసాం కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 3/4 ఇంచ్ వరకు క్లాత్ అనేది ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి సైడ్ని ఇలా ముడతల్లా రాకుండా కరెక్ట్గా అనేది ఉంటుందండి. ఈ పాయింట్స్ అన్ని రాసాను కదండి, ఏలంటి దగ్గరే మనము కొంచెము కరెక్ట్గా పెట్టేసుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది నీట్గా కుదురుతుందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.